నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. భూ సమస్యలు వాటి పరిష్కారాలపై ప్రతి వారం హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న నేలతల్లి ప్రత్యేక కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. భూమి సమస్యల్లో కీలకమైన 76 చిక్కులను వివరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అదే క్రమంలో భూ సమస్యల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు, వాటి పరిష్కారంలో భాగంగా ఎదురవుతున్న సందేహాలను నివృత్తి చేయడానికి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ సలహాలు, సూచనలు ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం. సాగు చేస్తున్న భూమి మనదే, మన ఆధీనంలోనే ఉన్న వేరే వాళ్ల పేరు మీద పట్టాలు రిజిస్టర్ అయినట్లు ఉంటే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అదేవిధంగా మనకు తరచూ ఎదురయ్యే భూ రికార్డుల్లో పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, రికార్డులు పొందడంతో పాటు సర్వే నెంబర్లు తారుమారు అవుతే ఎలాంటి చట్టం వర్తిస్తోంది, ఆ వివరాలు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం. గత కొన్ని నెలలుగా భూమి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై మాట్లాడుతూ వస్తున్నాను. ఆ క్రమంలోనే చట్టాలను వివరించటం, రికార్డుల గురించి చెప్పటం, ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల గురించి చర్చిస్తూ వస్తున్నాం. ఇన్ని నెలల్లో చాలామంది ఫోన్లు చేసి అనుమానాలు, వాళ్ళకున్న డౌట్స్ అడుగుతున్నారు, వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇలా వీక్షకులు అడిగిన ప్రశ్నలకి వీలైనంతగా ఈ ఎపిసోడ్ల ద్వారా కొన్ని అంశాలు చెప్తూనే అవే సమాధానాలుగా చెప్తూ వస్తున్నాం. కొన్నిటికి ఫోన్లలో కూడా సమాధానం చెప్పాము. కానీ ఇప్పటి వరకు వచ్చిన ప్రశ్నలలో కొన్ని కీలకమైన వాటికి ఈ ఎపిసోడ్ ద్వారా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే ఇది పలానా వాళ్ళు ఈ పలానా ప్రశ్న అడిగారని కాకుండా ఇప్పటిదాకా వచ్చిన ప్రశ్నలలో కీలకమైన ఏ అంశం గురించి ఉన్నాయి అనేది చూసి ఆ అంశాలకు సంబంధించిన కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే వీటి సమాధానాలు ఇంతకుముందు ఎపిసోడ్లో ఉండుండొచ్చు కూడా. అంటే ఆర్ఓఆర్ చట్టం గురించి మాట్లాడినప్పుడు అందులో కొంత వివరణ ఉంటుంది. అదే అసైన్మెంట్ భూములకు సంబంధించి మాట్లాడినప్పుడు, ఇనాం భూముల గురించి మాట్లాడినప్పుడు కూడా అందులో కూడా సమాధానాలు దొరుకుతాయి. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న అంశాలకి ఇక్కడ నేను చెప్పే సమాధానం వినండి. దీని గురించి ఇంకా మరింత లోతుగా వెళ్ళాలంటే ఇంతకుముందు ఎపిసోడ్లు అన్నీ కూడా మన హెచ్ఎంటీవీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడైనా మీరు తిరిగి చూసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు మా టీంకి వచ్చిన ప్రధానమైన ప్రశ్నలు ఏంటి అనేది చూస్తే అందులో ఎక్కువ శాతం ఉండే సమస్యల గురించి ఇప్పుడు నేను ప్రస్తావిస్తా. అందులో మొట్టమొదటిది, మాకు భూమి ఉంది కానీ ఈ భూమికి వేరే వాళ్ళు పట్టా చేయించుకున్నారు, ఇప్పుడు అది రద్దు చేసుకొని మేము పట్టా పొందడం ఎలా? ఇప్పుడు ఆ విధంగా పట్టా చేయించుకున్న వాళ్ళు కొంతమంది రిజిస్ట్రేషన్ డీడ్ల ద్వారా ఎవరో కొనుక్కున్నట్టుగానో వాళ్ళు పొందినట్టుగా భూములు చూపించుకొని ఆ రిజిస్ట్రేషన్ డీడ్ల ఆధారంగా పట్టాలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. లేదా సాదా బైనామా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసినట్టుగా చూపించుకొని ఇతరులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్టుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి లేకుండా ఆర్ఓఆర్ కింద వాళ్ళ ఒకరి పేరు తీసి ఇంకొక పేరు ఎక్కించి కొత్తగా పాస్ పుస్తకాలు టైటిల్ పొందిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అంటే ఒకరి భూమి వేరే వారు పట్టా చేయించుకున్నారు, ఇప్పుడు ఆ పట్టా రద్దు చేయించి ఎవరైతే భూమి ఉందో ఆ భూమి ఉన్న వ్యక్తి పట్టా పొందాలి అంటే ఎలా? ఇందులో కీలకం ఏంటంటే ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది అనేది మొట్టమొదటిగా చూడాలి. ఎవరైతే వేరే వ్యక్తి పట్టా చేయించుకుంటున్నారు మా భూమి అని అంటున్నారో ఆ అంటున్న వ్యక్తి కనుక ఆ భూమిలో ఉన్నట్లయితే అప్పుడు సమాధానం వేరుగా ఉంటుంది. అసలు ఆ భూమి మీదనే లేకుండా వేరే వ్యక్తి కనుక పట్టా తెచ్చుకున్నట్లయితే దాన్ని ఆ సమస్యను మనం వేరుగా చూడాలి. మనం మొదటిగా భూమి ఉండి ఆ భూమికి వేరే వాళ్ళు పట్టా తెచ్చుకుంటే ఏం చేయాలో చూద్దాం. ఒకవేళ గనక ఆ విధంగా పట్టా పొందిన వ్యక్తి ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఆ భూమిని పొంది ఉన్నట్లయితే ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంటు రద్దు చేయించితేనే రికార్డులో మళ్ళీ పేరు తిరిగి మార్చడానికి అవకాశం ఉంటుంది. ఆ రిజిస్టర్ డీడ్ని రద్దు చేసే అధికారం కేవలం సివిల్ కోర్టులకే ఉంటాయి. అంటే మీ భూమి ఇంకెవరైనా సరే రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా పొందినట్టుగా చూపించుకొని ఆ మేరకు రికార్డులో సవరణ చేయించుకున్నట్లయితే ఆ రిజిస్టర్డ్ డీడ్ని రద్దు చేసుకోవటం కోసం సివిల్ కోర్టుకు వెళ్ళాలి. ఇక రెండవది, సాదా బైనామా ద్వారా రెగ్యులర్ చేయించుకొని పట్టా పొందినట్టు కనబడినట్లయితే ఆ సాదా బైనామా క్రమబద్ధీకరణని ఛాలెంజ్ చేస్తూ ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ రెండు కాకుండా మరే ఇతర మార్గాల ద్వారా రెవెన్యూ రికార్డులో మార్పు చేర్పులు చేసుకొని కొత్త పుస్తకం పొందినట్లయితే ఆ నిర్ణయం మీద ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు, లేదంటే ఆర్డీఓ కోర్టులో కానీ జేసీ కోర్టులో కానీ రివిజన్ పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటని చెప్పిన మొట్టమొదటి కేసులో కూడా డీడ్ రద్దు చేయమని సివిల్ కోర్టుకు వెళ్లడంతో పాటుగా 6 చట్టం కింద కనుక ప్రొసీజర్ ఫాలో కాకుండా పట్టా జారీ చేసినట్లయితే ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి పట్టాను రద్దు చేయండి అని ఆర్డీఓని కానీ జేసీ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక మీరు పొజిషన్లోనే లేకపోతే, ల్యాండ్ మీ చేతిలోనే లేకపోతే ముందుగా సివిల్ కోర్టుకు వెళ్ళి మీ టైటిల్ నిరూపించుకోవాలి, మీ భూమిని తిరిగి అప్పగించండి అని కోర్టులో కేసు వేసుకోవాలి. ఆ పొజిషన్ రికవరీ, టైటిల్ డిక్లరేషన్ జరిగిన తర్వాత మాత్రమే రికార్డులో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంకొన్ని ప్రశ్నలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. రికార్డులో పొరపాట్లు ఉన్నాయి, 1Bలో పొరపాటు ఉంది, లేదా 1Bలో నమోదు కాలేదు, లేదా 1Bకి పాస్ పుస్తకాన్ని టైటిల్ డీకి మ్యాచ్ కావట్లేదు, పహానీలో పొరపాట్లు ఉన్నాయి, మాన్యువల్ రికార్డులో ఉండేది కానీ ఇప్పుడు కంప్యూటర్ రికార్డులో తప్పుగా నమోదై ఉంటుంది, కంప్యూటర్ రికార్డులో తప్పప్పులు ఉన్నాయి. ఈ విధంగా భూమి రికార్డుల్లో ఎక్కలేదనో, భూమి రికార్డుల్లో తప్పప్పులు ఉన్నాయనో చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. వీటికి పరిష్కారం ఏంటి? భూమి రికార్డుల్లో కనుక తప్పప్పులు జరిగితే ఏం చేయాలి అనే సమాధానం 6వ చట్టంలో ఉంటుంది. ఏ రికార్డుల్లో అయినా పేరు నమోదు చేసే అధికారి తహసీల్దార్. కీలకమైన రికార్డులు అన్నింటిలో కూడా ఇప్పుడున్నది కీలకమైన రికార్డు 1B రిజిస్టర్ లేదా అడంగల్ పహానీ. ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ ఆదేశం మేరకే గ్రామ రెవెన్యూ అధికారి కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఆ పేరు ఆ రికార్డులో ఎక్కేయడానికి అవకాశం ఉంటుంది. సో రికార్డులో కనుక పొరపాట్లు జరిగినా, పొరపాటుగా పేరు ఎక్కినా ఎంఆర్ఓ గారి తీసుకున్న నిర్ణయం మీద 6 చట్ట ప్రకారం ఆర్డీఓ గారికి దరఖాస్తు పెట్టుకోవచ్చు, అప్పీల్ చేయవచ్చు. కానీ ఈ సవరణ జరిగి చాలా కాలం అయిపోతే, అంటే ఎంతో కాలం నుంచి కూడా ఆ పొరపాటు రికార్డులో కొనసాగుతుంటే పాత రికార్డులో కనుక సవరణ చేయాల్సి వస్తే 2 పరిష్కార మార్గాలు ఉంటాయి. ఒకటి, ఆర్డీఓ దగ్గర సెక్షన్ 5B(2) కింద రివిజన్ పిటిషన్ అయినా దాఖలు చేసుకోవాలి, లేదా సెక్షన్ 9 కింద జాయింట్ కలెక్టర్ గారి దగ్గర రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకొని రెవెన్యూ రికార్డులను ఎప్పుడైనా సవరించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం టైటిల్ గ్యారంటీ చట్టానికి వెళ్తామో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టైటిల్ గ్యారంటీ చట్టం చేసుకొని అమలుకు ప్రయత్నం చేస్తుంది. ఒకసారి గనక టైటిల్ గ్యారంటీ చట్టం అమల్లోకి వస్తే భూమికి ఇన్ని రికార్డులు ఒకటే రికార్డు ఉంటుంది. ఆ ఒక్క రికార్డులో కూడా ఒకసారి నమోదు చేసిన తర్వాత అభ్యంతరాలుంటే 2 సంవత్సరాల లోపులోనే దానికి ఛాలెంజ్ చేయాలి. 2 సంవత్సరాల లోపల ఆ ఎంట్రీకి సంబంధించి ఏ అభ్యంతరాలు లేకపోతే ఇక అది ఫైనల్ అవుతుంది. కానీ ఇప్పుడున్న రికార్డ్స్ మాత్రం ఎన్ని ఏండ్ల తర్వాత కూడా ఆర్డీఓ దగ్గరనో జేసీ దగ్గరనో రివిజన్ పిటిషన్ వేసుకొని రికార్డుని సవరించడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ లెక్కల ఆధారంగా ఇన్ని లక్షల ఎకరాల భూమి ఉందని వింటూ ఉంటాం. కానీ వాస్తవానికి భూ విస్తీర్ణం ఎంత ఉంటుంది? భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులుంటే సత్వర పరిష్కారం ఎలా? అదేవిధంగా సర్వే సమస్యల్లో ప్రైవేటు భూముల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రక్షిత కౌలుదారుల భూములతో పాటు చుక్కల భూముల్లో ఎదురయ్యే పట్టా సమస్యలకు పరిష్కారం ఇప్పుడు తెలుసుకుందాం. రికార్డులు ఎట్లా పొందాలని అడుగుతున్నారు. ఆర్ఎస్ఆర్ కానీ, సేతువార్ కానీ, సెటిల్మెంట్ రికార్డ్స్ కానీ, సర్వే రికార్డ్స్ కానీ, 1B ఇతర రికార్డ్స్ కానీ భూమి రికార్డులు ఎక్కడి నుంచి పొందాలి, ఏ విధంగా పొందాలి అని. మొట్టమొదటిగా ఈ రికార్డులు ఎక్కడ ఉంటాయి? ఇంతకుముందు సందర్భాలు చెప్పుకున్నాం. సర్వే సెటిల్మెంట్ రికార్డ్స్ అవి చాలా కీలకమైన రికార్డ్స్. సర్వే శాఖ దగ్గర ఒక కాపీ ఉంటుంది, అది కూడా ఒకటి డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ దగ్గర, ఇంకొక కాపీ ఏడీ సర్వే దగ్గర ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ సర్వే రికార్డ్స్ మండల స్థాయిలో కూడా అందుబాటులో ఉంటాయి. 2 సర్వే రికార్డులు, FMB లేదా టీపన్. రెండోది గ్రామ నక్ష సర్వే. ఈ 2 రికార్డ్స్ ఏదైతే అంటే గ్రామ పటం, గ్రామ నక్ష, FMB లేదా టీపన్ ఇవి పొందాలి అంటే తహసీల్దార్ కార్యాలయం కొన్ని చోట్ల అయితే, లేనట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ జిల్లా స్థాయిలో ఉంటుండో ఆ అధికారి కార్యాలయంలో కానీ, డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ స్టేట్ ఆఫీస్లో కానీ, ఇక్కడైతే తెలంగాణలో అయితే హైదరాబాద్లో, ఏపీలో అయితే విజయవాడ CCLA కార్యాలయం నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక కాపీ స్టేట్ ఆర్కైవ్స్లో కూడా ఉంటుంది. ఇది సర్వే సెటిల్మెంట్ రికార్డ్స్. ఇక సెటిల్మెంట్ రికార్డ్, ఇవి సర్వే రికార్డ్. సెటిల్మెంట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అయితే RSR కావచ్చు, SFA కావచ్చు, తెలంగాణలో అయితే సేతువార్ కావచ్చు. సెటిల్మెంట్ రికార్డ్స్ ఒక కాపీ సర్వే వారి దగ్గర ఉంటుంది, ఇంతకుముందు చెప్పిన అధికారుల దగ్గర ఉంటుంది. దాంతోపాటుగా మండల కార్యాలయంలో కూడా కాపీ నుంచి పొందవచ్చు.
ఇక మిగతా గ్రామ రెవెన్యూ లెక్కలన్నీ కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం విలేజ్ రెవెన్యూ ఆఫీస్ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు అన్ని కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి కంప్యూటర్ రికార్డులు, పాత రికార్డులన్నీ కూడా మండల కార్యాలయంలో ఉంటాయి. ఈ తహసీల్ రికార్డ్స్ కానీ గ్రామ లెక్కలు ఏవైతే ఉన్నాయి, పహాని అడంగల్ కావచ్చు, 1B రికార్డు కావచ్చు, అసైన్మెంట్ రిజిస్టర్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ కావచ్చు, ఇవేవి కూడా తహసీల్ కార్యాలయం నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటిని ఎట్లా పొందాలి అనే అంశానికి వచ్చినప్పుడు రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా 6 చట్టం కింద తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కాపీ పొందడానికి కూడా 6 చట్టంలో వెసులుబాటు ఉంది. సో మనం 6 చట్ట ప్రకారమైనా దరఖాస్తు చేసుకోవాలి. లేదు అంటే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకొని కూడా ఈ భూమి రికార్డుల నకలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నిటిని కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్ అవుతాయి. ఎవరైనా ఆ వ్యక్తి ఈ రికార్డుని పొందడానికి అవకాశం ఉంది. ఇక ఇంకొన్ని ప్రశ్నలు దేని గురించి వస్తున్నాయంటే, మా రికార్డులో ఉన్న నెంబర్ ఒకటి, మేము వాస్తవంగా సాగు చేసుకుంటున్న భూమి సర్వే నెంబర్ మరొకటిగా ఉంది. ఇప్పుడు దీన్ని సరి చేయటం ఎలా? ఎక్కువ తెలంగాణ నుంచి సమస్యలు వస్తున్నాయి, కొంత ఆంధ్ర రాయలసీమ నుంచి కూడా ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినాయి. అంటే మీకున్న పాస్ పుస్తకంలోనో టైటిల్ డీడ్లోనో మీ భూమి నెంబర్ ఒకటి రాసి ఉంటుంది, కానీ వాస్తవంగా సాగు చేసుకుంటున్న భూమి సర్వే నెంబర్ మరొకటి ఉంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం దీన్ని సాల్వ్ చేయాలి అంటే, వైవట్ కబ్జా అని కూడా అంటాము. ఈ వైవట్ కబ్జా సమస్య సాల్వ్ చేయాలి అంటే ఈ చైన్లో ఎవరెవరితోనో అందరూ ఒప్పుకోవాలి. ఉదాహరణకి నా పాస్ పుస్తకం టైటిల్ డీడ్లో సర్వే నెంబర్ 4 అని ఉంది, నేను సర్వే నెంబర్ 5లో సాగు చేసుకుంటున్నాను. ఈ 5 సర్వే నెంబర్ రికార్డులో ఇంకొకరి పేరు రాస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు అందరూ కనుక ఒప్పుకుంటే రద్దు బదిలీ కింద చూపిస్తూ రికార్డు సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇది మళ్ళీ కోర్టుకు వెళ్ళి తీర్చుకోవాల్సిన సందర్భం. ఇలాంటి అంశాలలో దీనికి చాలా సందర్భాలను పేర్కొన్నాను. ప్రభుత్వం ఇలాంటి సమస్యని పరిష్కారం చేయడానికి చట్టంలో కొంత సవరణ చేయకపోతే చాలామందికి రైతులకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఇలాంటి అంశాల్లో కనిపిస్తుంది. ఇక ఇంకో అంశం ఏంటంటే, విస్తీర్ణం తక్కువ ఎక్కువలు ఉన్నాయి. వాస్తవంగా విస్తీర్ణం ఒకటి ఉంటే అది రికార్డులో మరొక విధంగా నమోదై ఉంది. చాలా సందర్భాలలో ఉన్న విస్తీర్ణం కంటే రికార్డులో తక్కువ నమోదై ఉంటుంది. ఇప్పుడు ఉన్న విస్తీర్ణానికి అనుకూలంగా రికార్డులో మార్చుకోవటం ఎలా అనేది ఒకటి. రెండోది, రికార్డులో మాత్రమే భూమి ఉంది, వాస్తవంగా భూమి ఉండి ఉండదు. తెలంగాణలో ఈ మధ్యలో ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. అంటే భూమి దాదాపు ఒక 60 లక్షల ఎకరాలు పెరిగింది అని అంటున్నారు. అంటే పాత సెటిల్మెంట్ రికార్డుకి ఇప్పుడున్న పహానికి పోల్చి చూస్తే భూరికాళ్ల ప్రక్షాళన కంటే ముందు 50-60 లక్షల ఎకరాల భూమి ఓన్లీ రికార్డులోనే ఉంది, వాస్తవంగా భూమి లేదు. ఇప్పుడు దాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసింది, చాలా వరకు సరిచేశారు. ఇట్లాంటి సందర్భంలో ఏం చేయాలి? ప్రాథమిక సూత్రం ఏంటంటే, భూమి వాస్తవ విస్తీర్ణానికి అనుకూలంగా రికార్డులు మారుతాయి, కానీ రికార్డులో ఉన్న విస్తీర్ణం ఆధారంగా వాస్తవ పరిస్థితి మారదు. ఎందుకంటే భూమి పెరగడం తగ్గటం ఉండదు కాబట్టి. సో మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఆ భూమి హెచ్చుతగ్గులున్నాయి అంటున్నారో వారి ఆధీనంలో వాస్తవంగా ఎంత భూమి ఉంది అని తేలాలి. సర్వేకి దరఖాస్తు పెట్టుకొని ఆ భూమి ఎంత ఉందో కొలవాలి. ఈ విస్తీర్ణం రికార్డులో ఎక్కువ నమోదై ఉందా, తక్కువ నమోదై ఉందా? ఒకవేళ కనుక రికార్డులో వాస్తవ విస్తీర్ణాల కంటే తక్కువ ఉన్నట్లయితే దీన్ని ఏ విధంగా వచ్చిందో చట్టబద్ధమైన డాక్యుమెంట్ ద్వారా నిరూపించుకున్నట్లయితే రికార్డులు సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా 2 అంశాలు నిరూపించుకోవాలి. వాస్తవంగా అంత భూమి ఉంది అని నిరూపించుకోవాలి, ఆ వాస్తవంగా ఎంత భూమి ఉందో అది ఎలా వచ్చిందో అది నిరూపించుకోవాలి. ఈ 2 కనుక జరిగినట్లయితే రికార్డులను సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంకొక అంశం ఎక్కువగా తరచుగా ప్రశ్నలు వస్తున్నది భూముల సర్వేకి సంబంధించి. మేము సర్వే కోసం దరఖాస్తు పెట్టాము, సర్వే జరగట్లేదు, లేదా ప్రైవేట్ భూములకు సర్వే చేయమంటున్నారు, సబ్ డివిజన్ చేయమంటున్నారు, చాలా వందల వేల పిటిషన్ల పెండింగ్లో ఉన్నట్టు కనపడుతున్నాయి. ఇందులో మనకు 2-3 అంశాలు మళ్ళీ మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, సర్వే కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే దరఖాస్తుని తిరస్కరించడానికి వీల్లేదు. చాలా సందర్భాలలో హైకోర్టు తీర్పులు ఇచ్చింది. ఒకసారి సర్వేకి దరఖాస్తు పెట్టుకుంటే సర్వే అధికారులు సర్వే చేయాల్సిందే. ఎవరన్నా అభ్యంతరాలు పెట్టినా వాళ్ళ అభ్యంతరం చూడాలి. నోటీసులు తీసుకోకపోయినా చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నోటీసులు ఇచ్చి అవసరమైతే అక్కడ ఇబ్బందులు ఉన్నా సరే తగిన పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా కూడా సర్వే చేయొచ్చు. కానీ ఈ 2వ అంశం ఏదైతే ఉంటుందో, ప్రైవేటు భూములు సబ్ డివిజన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడున్న సర్వే చట్టం మేరకు సర్వే ఆ ప్రైవేటు భూమి అయితే సర్వే నెంబర్ మొత్తాన్ని కొలవడానికి అవకాశం ఉంది, కానీ దాన్ని సబ్ డివిజన్ చేయడానికి చట్టంలో అవకాశం లేదు, అందుకే జరగట్లేదు. దీని విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఇంతకుముందు కూడా పేర్కొన్నాం, కానీ సబ్ డివిజన్ చేయడానికి స్కోప్ అయితే ఉంది. ఇక ఇంకొక అంశము 3080 సర్టిఫికేట్ సంబంధించి. పీటీలు ఉన్నారు, ఆ భూములు కొనుక్కోవచ్చా? పీటీలో కనుక 3080 సర్టిఫికేట్ వస్తే వాళ్ళు అమ్మడానికి అవకాశం ఉంటుందా? ఇది తెలంగాణలో ఉన్న సమస్య.
ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉంటారో వాళ్ళని పీటీలు లేదా ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటారు. వారి కనుక 38E సర్టిఫికెట్ వస్తే వారు భూ యజమానులు అయినట్లే. ఆ తర్వాత పాస్ పుస్తకం టైటిల్ పొందడానికి అవకాశం ఉంటుంది. 38E వచ్చి పాస్ పుస్తకం టైటిల్ పొందిన వాళ్ళు ఆ భూముల్ని అమ్మడానికి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో కొంచెం లోతుగా వెళ్తే కొన్ని గందరగోళాలు ఉన్నాయి. అది ఇంకో సందర్భంలో మాట్లాడదాం. ఇక ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఒక సమస్య చుక్కల భూములకు సంబంధించి డాటెడ్ ల్యాండ్స్ అంటాం. ఈ చుక్కల భూముల సమస్యని పరిష్కారం చేయటం కోసం 2017లో చట్టం వచ్చింది. దానికి 2019లో సవరణలు కూడా జరిగాయి. ఎక్కడైతే ఆర్ఎస్ఆర్లో ఆ భూమికి సంబంధించి పట్టదారు పేరు రాయాల్సిన ప్లేస్లో చుక్కలు ఉన్నాయో వాటన్నిటిని చుక్కల భూములుగా మనం పేర్కొంటాము. చుక్కల భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే అనేది ఒక 2012 వరకు ఉన్న ఒక లీగల్ ప్రిజంప్షను. హైకోర్టు అది కాదు, చుక్కలు ఉన్నంత మాత్రాన ప్రభుత్వం భూమి కాదు అని ఎప్పుడైతే తీర్పిచ్చిందో, ఎవరైతే చుక్కల భూములు సాగు చేసుకుంటూ పట్టా భూములని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ పట్టా హక్కులు నిర్ధారించి ఆ పట్టా భూములుగా చేయటం కోసం ఒక చట్టం వచ్చింది. దాని మీద అమలులో ఉన్న ఇబ్బందులని సరిచేయటం కోసం దానికి ఒక సవరణ చట్టం కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. సో ఇప్పటికి కూడా ఎవరైనా సరే చుక్కల భూములు కనుక ఉంటే ఆర్డీఓకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు జిల్లా లెవెల్ కమిటీ తీర్పులు ఇవ్వాల్సింది. ఇప్పుడు సబ్ డివిజన్ లెవెల్ కమిటీనే దీన్ని చుక్కల భూమి పట్టా భూమి కాదా నిర్ధారణ చేయొచ్చు. పట్టా భూమిగా తేలినట్లయితే చుక్కల ప్లేస్లో పట్టాదారు పేరు రాయాలి, 1Bలో ఆ విధంగానే నమోదు చేసుకోవాలి. ఆ మేరకు నిషేధిత భూముల జాబితా నుంచి కూడా ఆ నెంబర్ని తీసేయాలి. ఇక 2 రాష్ట్రాలలో కూడా కొన్ని వందల వేల కేసులలో ఉన్న సమస్య, ఇప్పటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్న సమస్య ఏంటంటే నిషేధిత భూములకు సంబంధించి. మనం దీని గురించి కూడా గత వారాలలో చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఈ నిషేధిత ఆస్తుల జాబితా లేదా సెక్షన్ 22A జాబితా ఏంటి, ఒకవేళ కనుక పట్టా భూమి ఆ జాబితాలో కనుక చేరితే ఏం చేయాలని మాట్లాడుకున్నాం. ఇక్కడ మరొక్కసారి చాలా క్లుప్తంగా ప్రస్తావిస్తా. మీ భూమి కనుక పట్టా భూమి అయి ఉండి, అంటే అమ్ముకోవడానికి కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్న భూమి అయి ఉండి, ఆ భూమి కనుక నిషేధిత జాబితాలో చేరినా లేదా అది అసైన్మెంట్ భూమి అయినా సరే, కొన్ని ఎక్సెప్షన్ కేసులో వచ్చి అమ్ముకోవడానికి అవకాశం ఉన్న అసైన్మెంట్ భూములు ఉంటాయి. 1954 కంటే ముందు ఆంధ్రాలో ఇచ్చినవి, 58 కంటే ముందు తెలంగాణలో ఇచ్చినవి, లేదా 77 కంటే ముందు అమ్మకాలు కొనుగోలు జరిగిపోయినవి, ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చిన భూములు ఉండొచ్చు. ఇట్లా కొన్ని కేటగిరీలో ఉన్న భూములు అసైన్మెంట్ భూములైనా అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి భూమి అయినా సరే ఇప్పుడు అది నిషేధిత జాబితాలో చేరితే, అది చేరకూడని భూమి అని మీరు భావించినట్లయితే, అది పట్టా భూమి మీరు అనుకుంటున్నారు, అది అసైన్మెంట్ భూమిగానో, ప్రభుత్వ భూమిగానో, దేవాదాయ శాఖ ఎండోన్మెంట్ భూమిగానో, వక్ఫ్ భూమిగానో మరో రకంగా నిషేధిత జాబితాలో చేరి ఉంటే కనుక దానికి పరిష్కార మార్గం ఏంటంటే, అది ఎండోన్మెంట్ ల్యాండ్ అయితేనేమో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఎండోన్మెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి ఆ లిస్టులోకి వెళ్ళి తీసేయడానికి. వక్ఫ్ అయితే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. మిగతా కేటగిరీ అంశానికి వచ్చినట్లయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి. కేటగిరీ ఈలో ఉన్న భూములైతే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి వెళ్ళాలి. ఇది మొదటగా వెళ్ళాల్సిన మార్గం. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకు రావచ్చు, లేదంటే సివిల్ కోర్టులో ఆ భూమి హక్కుల నిర్ధారణ కోసం కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. హైకోర్టు వారిచ్చిన ఉత్తర్వుల మేరకు కలెక్టర్కి కానీ ఇతర అధికారులకి, కాంపిటెంట్ ఆఫీసర్కి ఈ లిస్టు మీద అభ్యంతరాలతో కనుక దరఖాస్తు పెట్టుకుంటే 6 వారాల లోపల వారి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇది నిషేధ భూములకు సంబంధించి. ప్రభుత్వం ద్వారా పొందిన అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు చేసే వీలుంటుందా? ఒకవేళ ఉంటే అది ఎలాంటి వారికి ఉంటుంది? అదేవిధంగా ఇనాం భూములు, భూసేకరణలో ఎదురయ్యే సమస్యలకు ఏం చేయాలి? కొనుగోలు చేసిన అనంతరం పాసు పుస్తకాలు పొందడంతో పాటు ఆ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అసైన్మెంట్ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయొచ్చా? అసైన్మెంట్ భూములు కొంటే పట్టాలు వస్తాయా? దీనికి సంబంధించి నేను పలు సందర్భాలు చెప్పాను. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977, దీన్నే పిఓటి చట్టం అంటాం, యాక్ట్ 9 of 77 అంటాం. ఈ చట్టం మేరకు అసైన్మెంట్ భూముల్ని వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ, తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చే కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం లేదా బదలాయింపు చేయకూడదు, చేస్తే చెల్లదు. కానీ ఈ చట్టానికి ఒక 5-6 వెసులుబాట్లు ఉన్నాయి. ఆ వెసులుబాటు కింద మీరు కనుక మీ భూమి వస్తే అమ్మకడానికి, కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి వెసులుబాటు,
అసైన్మెంట్ పట్టాలోనే ఈ భూమి అమ్మొద్దు అనే నియమం లేకపోతే అమ్మొచ్చు. అట్లా తెలంగాణలో 1958 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు, ఆంధ్రప్రదేశ్లో 1954 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్మొద్దు అనే నియమం లేదు కాబట్టి ఆ అసైన్మెంట్ భూముల్ని అమ్మడానికి అవకాశం ఉంటుంది, నిషేధ జాబితాలో పెట్టడానికి వీల్లేదు. 1. 2, 1977 ఈ చట్టం అమలులోకి రావటానికంటే ముందే ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు ఈ అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే ఆ భూములకు పట్టాలు వస్తాయి, వాటిని అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు. 3, ఈ అసైన్మెంట్ భూముల్ని ఎక్కడన్నా షెడ్యూల్ బ్యాంకులకు కానీ కోఆపరేటివ్ సొసైటీలకు కానీ కుదవబెట్టి అప్పు కట్టకపోతే వారు వేలం వేస్తే కనుక వేలంలో కొనుక్కున్న వాళ్ళకి హక్కులు వస్తాయి. 4, 1977 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్లో, 1977 నుంచి 2017 వరకు తెలంగాణలో ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుక్కున్నట్లయితే వారికి పట్టా హక్కులు రావు, కానీ వారికే అసైన్మెంట్ పట్టా ఇవ్వాలనేది చట్టంలో ఉన్న నియమం. ఇక ఎక్స్ సర్వీస్మెన్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్కి కానీ, పొలిటికల్ సఫరర్స్ కానీ ఇచ్చిన భూమి ఏదైతే ఉంటుందో, పొలిటికల్ సఫరర్స్కి ఇస్తే వెంటనే భూమి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్కి కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇస్తే 10 ఏళ్ల తర్వాత ఆ భూములు అమ్మడానికి అవకాశం ఉంటుంది, ఆ విధంగా కొనుగోలు చేయొచ్చు. ఇంకొక కేటగిరీ ఏంటంటే అసైన్మెంట్ భూములు కనుక ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ, అంటే డబ్బులు ఇచ్చి ఆ భూములు కనుక ప్రభుత్వం నుంచి కొన్నట్లయితే ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ భూమి వచ్చినట్లయితే అలాంటి భూములకి కూడా ఈ చట్టం వర్తించదు, వాటిని అమ్మడానికి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను పేర్కొన్న 5, 6 కేటగిరీలో ఉన్న భూములు అయితే ఇవి నిషేధ జాబితాలో ఉన్నాయా లేవో చూసుకోవాలి, లేకపోతే కొనుక్కోవచ్చు. ఉంటే కనుక ఆ జాబితా నుంచి తీసేసి అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇనాం భూములకు సంబంధించి, ఇప్పటికీ ఇనాం భూముల ఓఆర్సీకి సంబంధించిన ఇష్యూ చాలా ఉన్నాయి. అందులో ఒక ప్రశ్న నేను ప్రస్తావిస్తాను. ఓఆర్సీ ఉన్న భూములు కొనుక్కోవచ్చా, ఇనాం భూములు కొనడానికి అవకాశం ఉంటుందా? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇనాం భూములకి ఓఆర్సీ వచ్చిన తర్వాత అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు. చట్టం ఏమంటుందంటే ఇనాములు రద్దయిన నాటి నుంచి ఇనాం భూములు ప్రభుత్వ భూములు అవుతాయి. ఒకసారి వాటికి ఓఆర్సీ వచ్చిన తర్వాత తహసీల్దార్ పాస్ పుస్తకం టైటిల్ ఇవ్వాలి. ఓఆర్సీ వచ్చిన భూములు పట్టా భూములతో సమానం, వాటి అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ప్రశ్నలు భూసేకరణకు సంబంధించి వస్తున్నాయి. అసైన్మెంట్ భూముల్ని సేకరిస్తే నష్టపరిహారం ఇస్తారా? అటవీ హక్కుల చట్టం కింద పట్టా వచ్చిన భూములు సేకరిస్తే నష్టపరిహారం ఇస్తారా? తప్పకుండా. కొత్త భూసేకరణ చట్టం మేరకు అసైన్మెంట్ భూమి పొందిన వ్యక్తులని, అటవీ హక్కుల చట్టం కింద ROFR పట్టా పొందిన వ్యక్తులను కూడా పట్టా భూములతో సమానంగా దాన్ని భావించి పట్టా భూములకు ఎట్లాంటి నష్టపరిహారం వస్తుందో అసైన్మెంట్ భూములకి, అటవీ భూములకు కూడా అలాంటి నష్టపరిహారమే ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది, ఈ రోజున తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న చట్టం 2013లో కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టమే అమల్లో ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొన్ని సవరణలు చేసుకున్నాయి. సో ఆ సవరణ చట్టం మేరకు తెలంగాణలో అయితే భూమిని సేకరించవచ్చు లేదా భూమిని కొనడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ చట్టం మేరకు. ఆంధ్రప్రదేశ్లో అయితే భూమిని సేకరించవచ్చు, రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా కూడా భూములు తీసుకోవడానికి అవకాశం ఉండే. ఇప్పుడు ఆ ల్యాండ్ పూలింగ్ ఎలాగో లేదు కాబట్టి మిగతా ఏదైతే భూసేకరణ జరుగుతుందో ఈ 2013 చట్టం మేరకే జరుగుతుంది. ఇక చివరిగా పాస్ పుస్తకాలు పొందటం ఎలా? భూమి ఉంది, పుస్తకాలు కావాలి. అది అసైన్మెంట్ భూమి అయి ఉండొచ్చు, కొనుగోలు చేసిన భూమి అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా దానంగా వచ్చిందో, వీలునామా ద్వారా వచ్చింది, పసుపు కుంకుమాల ద్వారా వచ్చింది, ఏ విధంగా భూమి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నియమం ఏంటంటే ఒక్కసారి వ్యవసాయ భూమి మీద హక్కులు మనకు వస్తే ఆ భూమికి మనం పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్ పొందాల్సిందే. చట్టం ఏమంటుందంటే 6 చట్టం. ఈ 6 చట్టం మేరకు ఏ విధంగా భూమి మీద హక్కులు సంక్రమించినా 45 నుంచి 90 రోజుల లోపల, తెలంగాణకు ఒక రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఇంకో రకమైన నియమం ఉంది. దాని ప్రకారం తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి, తహసీల్దార్ విచారణ చేయాలి. విచారణలో కనుక భూమి హక్కులు మారినట్టుగా నిర్ధారణ జరిగితే వారి పేరుని 1Bలో నమోదు చేస్తారు, వారికి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇస్తారు, ఆ తర్వాత రెవెన్యూ రికార్డులు నమోదు చేస్తారు. ఇక్కడ అందరికీ ఒక విన్నపం ఏంటంటే మీరు భూములు కనుక కొనుగోలు చేసినా లేదా మరొక డాక్యుమెంట్ ద్వారా భూములు పొందితే ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంటే కదా, ఇక మా భూమి ఎక్కడికి పోతుందో అనుకోవద్దు. ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంటు రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ జరగాలి. సాధారణంగా జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమే ఈ సమాచారాన్ని తహసీల్ ఆఫీస్కి పంపాలి. అక్కడ ఇది రికార్డులో మ్యూటేషన్ జరిగి పాస్ పుస్తకం రావాలి. అట్లా ఆటోమేటిక్గా జరగాలి. జరగకపోయినా ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ యొక్క నకలు పెట్టుకుంటూ రెవెన్యూ రికార్డులో మార్పు చేర్పులకి దరఖాస్తు చేసుకోండి. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టం, తెలంగాణ చట్టం మేరకు ఆన్లైన్లో 1B రికార్డు ఏదైతే ఉందో దాని భూ యజమానుల రికార్డు అని కూడా అనొచ్చు. ఆ రికార్డులో ఎవరి పేరు ఉంటే వాళ్ళు అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు. మీరు రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా భూమి కొనుక్కొని 1Bలో కనుక ఎంట్రీ చేయించుకోకపోతే అమ్మిన వ్యక్తి పేరే ఇంకా 1Bలో ఉండిపోతుంది.
ఆ పేరుని అడ్డం పెట్టుకుని మరొకసారి రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రికార్డులో మ్యూటేషన్ చేయించుకోండి. ఇంకా కౌలుకు సంబంధించిన ఒక విషయం ప్రస్తావిస్తాను ఈరోజు. కౌలుకు సంబంధించిన ఏ చట్టాలు ఉన్నాయి, కౌలుదారులకు ఏమన్నా ఇప్పుడు కార్డులు పొందడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే పాత చట్టం ఒకటి ఎల్ఈసి చట్టం ఉండేది కాబట్టి. తెలంగాణలో ఎల్ఈసి చట్టం ఇంకా అమల్లో ఉంది. రుణ అర్హత కార్డుల చట్టం, ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్. ఈ చట్ట ప్రకారమే మనం కౌలుదారులకి గుర్తింపు కార్డులు లేదా కౌలు కార్డులు ఇచ్చేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం తీసేసి ఆ చట్టం స్థానంలోనే పంట సాగు హక్కుల చట్టం వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే పంట సాగు హక్కుల చట్టం మేరకు ఒక 2 పేజీల అగ్రిమెంట్ ఉంటుంది. దాని మీద కౌలుకు తీసుకునే వాళ్ళు, కౌలుకి ఇచ్చేవాళ్ళు సంతకం పెట్టాలి. ఆ కాగితం మీద వీఆర్ఓ సంతకం పెడితే అదే గుర్తింపు కార్డు, ఇంకా కౌలు కార్డు ఏమి ఉండదు, అదే కౌలు కార్డు. ఆ తెలంగాణలో మాత్రం ఇంకా ఎల్ఈసి చట్టం ఉంది, కానీ దీన్ని అమలు చేయటం లేదు. ఏ జిల్లాలో కూడా కౌలుదారులకి కార్డు ఇచ్చే ప్రక్రియ జరగట్లేదు. కానీ చట్ట ప్రకారము ఎవరైతే కౌలుదారులు ఉన్నారో కార్డు కోసం దరఖాస్తు పెట్టవచ్చు, కార్డు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు మా ఈ హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమం చూసి చాలామంది చేసిన ఫోన్ కాల్స్, వాళ్ళు అడిగిన ప్రశ్నల ఆధారంగా కీలకమైన ప్రశ్నలు ప్రస్తావించుకుంటూ వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాను. రాబోయే వారాల్లో ఇంతకుముందు చెప్పినట్లుగానే చాలా సందర్భాలు అన్నాను, ఒక 76 రకాల భూమి సమస్యలు ఉన్నాయని. అందులో ఒక 7-8 రకాల భూమి సమస్యలకి పరిష్కార మార్గాలు ఎట్లా చూసుకోవాలో ఆల్రెడీ చెప్పాం. రాబోయే వారాల్లో దాన్ని కొనసాగించుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.